ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శివారాధనలో భాగంగా ఏ పుష్పాలతోటి పూజించటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి చైత్ర బహుళ చవితి, మధ్యాహ్నం 12:01 వరకు. నక్షత్రం అనురాధ, రాత్రి 12:59 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. మేషంలో శుక్ర సంచారము, మిథునంలో గురు సంచారము, కేతువు సింహంలోను, బుధ రాహువులు కుంభంలోను, కుజ శని రవి మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృధా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వైద్య నిమిత్తంగా కూడా ఖర్చులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. అనేక విషయాలలో మీరు ఆశించినట్టుగా కాకుండా అనేక మార్పులు చేర్పులు ఉండటం అనేది కనపడుతూ ఉంటుంది. బంధుమిత్రులతోటి కూడా ఆస్తులకి సంబంధించిన విభేదాలు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలలో మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణ బాధలు అధికంగా ఉండటం, ఆస్తుల గురించి ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా మార్పులు అయితే గోచరిస్తున్నాయి. కానీ వీరికి ఆర్థికంగా పురోగతి అనేది ఉన్నా కూడా ప్రతి విషయంలోనూ కూడా ఏదో ఒక రకంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరు తగు జాగ్రత్తలు పాటించాలి. ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. మీరు అనుకుంటున్న ప్రతి పనికి కూడా మీకు విరుద్ధంగా పనులు జరిగే అవకాశం గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు శివ అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పుల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రుల వలన ఇబ్బందులకి గురి కావటం, అవమానాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారుల వలన సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. సమస్యలను అధిగమించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు శివ పంచాక్షరి మంత్రాన్ని చదవటము, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఇబ్బందులు, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.
మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం, ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు, అలాగే కోరిన విధంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో ఆశించినట్టుగా మార్పులు లభించకపోవటం ఇబ్బందికరంగా ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో కూడా మీ యొక్క బంధుమిత్రులతోటి లేదా మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా శ్రమ అధికంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నా ఆర్థికంగా మీకు ఎటువంటి సహాయము లభించకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి వీరు శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. అయితే వీరికి హఠాత్తుగా కొన్ని మార్పులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీరు గనక స్థలాలు అమ్మాలనుకుంటున్నా లేదా స్థలాలు కొనాలనుకుంటున్నా వాటికి సంబంధించి మీకు అనుకూలంగా ఉంటుంది. లిటిగేషన్లు, కోర్టు కేసులకి సంబంధించిన భూ వివాదాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లేదా వాటి గురించి మీరు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. స్నేహితులకి, బంధువులకి మీరు తగిన విధంగా ఆర్థిక సహాయం చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పరంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు మీ యొక్క భూ సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. లిటిగేషన్లు, కోర్టు సమస్యలు ఉన్న వారికి ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి హఠాత్తుగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మార్పులు, నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు, ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వ్యాపారస్తులకి నూతన వ్యాపారాలతో పాటు భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేయటం లేదా పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశాలు కూడా మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా వీరి ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన బరువు బాధ్యతలు ఉద్యోగరీత్యా తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక సహాయము సమయానికి అందకపోవటం, దాని వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక కన్యారాశికి చెందిన వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. బంధువులు, స్నేహితులు మీకు ఆర్థికంగా సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆశించినట్టుగా కోరిన విధంగా జీవితం ముందుకు సాగటం లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. ఉన్నతాధికారులకు జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క బంధువుల వలన, మీ కుటుంబ సభ్యుల వలన కూడా మానసికంగా ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు సకాలంలో అందకపోవటం వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు మృత్యుంజయ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం కుటుంబము, సంతానము వీరి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు లేదా స్థిరాస్తులు అమ్మటము, కొనటము వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వృత్తిరీత్యా మీరు గనక రియల్ ఎస్టేట్ లేకపోతే కన్స్ట్రక్షన్స్ వీటికి సంబంధించి గనక ఉంటే ఇందులో మీకు మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మార్పులు అనేవి కనిపించకపోగా ఆర్థికంగా వీరు కొంత సమస్యలకు గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. వీరికి ఉద్యోగంలోనే మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య వీటి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తున్న ఆర్థికంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరి సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి నిరాశ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పులు అయితే గోచరించడం లేదు. సాధారణంగా వీరు ఆశించిన దానికంటే కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. మీ శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనము, బదిలీలు గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ప్రైవేటు రంగాలలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. హఠాత్తుగా మీకు పేరు ప్రఖ్యాతులు లభించటము, నూతన బరువు బాధ్యతలు స్వీకరించటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలుంటాయి. వారి యొక్క విద్య, ఆరోగ్యము వీటి గురించి మాత్రం మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామితోటి అనేక విషయాలలో మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తుల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు అమర్చుకోవటం లేదా స్థిరాస్తులని అమ్మటం వీటిపైన మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మీ సంతానం పైన కూడా మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ప్రతి పనిని కూడా శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేస్తారు. అలాగే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నిస్తుంటారు కానీ ఇందులో మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరించటం లేదు. మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రయత్నం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా ప్రతి విషయాల్లోనూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు లభించటం, అలాగే స్థానచలనం, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి, నూతన బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా నెమ్మదిగా వ్యాపారానికి సంబంధించి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యాపారము లేదా నూతన రుణ ప్రయత్నాలు, దీంతో పాటు నూతన భాగస్వామ్యం వీటి గురించి ఆలోచన చేయటం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీ సంతానము, వారి యొక్క వైవాహిక జీవితము వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కూడా గోచరిస్తోంది. కుంభరాశికి చెందిన స్త్రీలు వీరికి కూడా అనేక విషయాలలో వీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఆలోచనకి తగిన విధంగా పనులు పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. కోపావేశాలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు
శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా హఠాత్తుగా మార్పులు అయితే గోచరిస్తున్నాయి. వీరికి ఇప్పటి వరకు ప్రతికూలంగా ఉన్న విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందటం, ఆస్తి తగాదాలు తక్కువగా ఉండటం, కోర్టు విషయాలు అనుకూలంగా ఉండటం, వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమకు తగిన గుర్తింపు లభించటం, వ్యాపారస్తులకి వ్యాపారాల్లో నెమ్మదిగా మార్పులు చేర్పులు గోచరించటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు, నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నిస్తున్న వారికి సానుకూలత, హఠాత్తుగా మీకు మంచి గుర్తింపు లభించటం, గౌరవ మర్యాదలు పెరగటం, స్థానచలనము బదిలీల గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా మార్పులు ఉండటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు చంద్రశేఖరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. అష్టైశ్వర్యాలు కలగాలంటే సోమవారం సందర్భంగా పరమేశ్వరుణ్ణి నాగశివలింగ పుష్పాలతో పూజించాలి. వీటినే సహస్రఫణి పుష్పాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇవి ప్రాచీన శివాలయాల్లో లభిస్తాయి. అలాగే పార్వతీదేవి రాక్షస సంహార నిమిత్తమై పరమేశ్వరుణ్ణి ఎర్ర మందార పూలతో పూజించింది. సోమవారం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఎర్రటి మందార పుష్పాలతో పూజిస్తే శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. అలాగే తెల్లటి మందార పుష్పాలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. తామర పూలతో పరమేశ్వరుణ్ణి పూజించడం ద్వారా సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే పరమేశ్వరుణ్ణి గులాబీ పూలతో పూజించినట్లయితే మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. మల్లె పుష్పాలతో పరమేశ్వరుణ్ణి పూజించడం ద్వారా దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కదంబ పుష్పాలతో పరమేశ్వరుణ్ణి పూజించినట్లయితే శత్రువుల మీద విజయం సులభంగా లభిస్తుంది. తొడిమలేని తుమ్మి పుష్పాలతో పరమేశ్వరుణ్ణి పూజించడం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. శ్రీరామ జయం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. అచ్చిపాటు అన్న పదాన్ని వాస్తుశాస్త్రంలో తరచుగా మనమందరం వినియోగిస్తూ ఉంటాం. అచ్చి రాలేదండి అంటూ ఉంటారు. అచ్చి రావడం, అచ్చిపాటు. వ్యక్తులు కావచ్చు, ఇల్లు కావచ్చు, నివాసం ఉండేటటువంటి ప్రాంతం కావచ్చు, నగరం కావచ్చు, దిక్కు కావచ్చు. ఏ దిక్కులో మన ఇంటికి సంబంధించిన ప్రధాన ద్వారం ఉందో అది కూడా అచ్చిపాటుకు మనకు ఉన్నదా లేదా ఎలా చూసుకోవాలో వాస్తుశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఇందులో అర్వణం అన్న శబ్దాన్ని ప్రత్యేకంగా ఈ శాస్త్రం మనకు ఉట్టంకిస్తుంది. అర్వణం అంటే అచ్చిపాటు అని అర్థం. ఏ ప్రాంతంలో మనం మన ఇంటిని నిర్మించుకోవాలి అని అనుకుంటున్నామో ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక చక్రం అర్వణ చక్రం. ఇందులో వర్గ అన్న పేరిట 8 అక్షరాలను ఈ శాస్త్రం సూచిస్తుంది. వర్గములు, దిక్కులు అన్న పేరు చెబుతూ ఆ, క, చ, ట, త, ప, య, ష ఈ 8 సూచిస్తుంది. సామాన్యంగా వాస్తు అనగానే మనమంతా కూడా తూర్పు, ఉత్తరం, పడమర ఈ 3 దిక్కులలో గృహ నిర్మాణం గృహ బలాన్ని పెంచేదవుతుంది అని చెబుతూ ఉంటాం. అలాంటప్పుడు అన్ని గృహాలే తూర్పు వైపుగా అనుకుంటే మరి దక్షిణం వైపు అంతా కూడా ఎలా? మరి వీధుల నిర్మాణాలలో దక్షిణం వైపు కూడా అలా ఉండిపోవలసిందేనా? అలా కుదరదు కదా. ఆ వైపు కూడా ఎవరో ఒకరికి అర్వణం అచ్చిపాటుగా ఉండే దిక్కు అవుతుంది. ఎలా చూడాలి? మన పేరుకు సంబంధించినటువంటి అక్షరం ఏ వైపున ఉన్నది, ఆ నివాసంగా నిర్మించుకోబోతున్నటువంటి ప్రాంతం ఏ అక్షరం వర్గంలోనికి చేరి ఉన్నది, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం అనే 8 దిక్కులలో ఏ దిక్కు మనకు అచ్చి వస్తుంది. అలాగే ఇంటికి సంబంధించి ఈ ఆ, క,
క చ ట త ప య ష అనే 8 వర్గాలుగా 8 దిక్కులలో చూపించేటటువంటి ఈ వర్గాక్షర సంపుటి సమామ్నాయం ఆ ప్రాంతానికి సంబంధించిన పేరుతో చూసుకోవాలా, మనకు సంబంధించిన పేరు ఆ వర్గంలో వచ్చినప్పుడు ఆ వర్గం మనదవుతుందా చూసుకోవాలా. మొత్తం మీద దిక్కు అచ్చిపాటు, ప్రాంతం అచ్చిపాటు ఈ రెండు చూసుకున్నప్పుడు మన జాతక బలం అంటే గ్రహ బలం, ఇందులో దోషాలు ఉన్నా కూడా అర్వణంతో ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఆ నిర్మాణంతో ఆ ఇల్లు మనకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. జాతకంలో గ్రహబలం సరిగా లేకపోయినా చేసే పనులన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోతున్నా, ఇంటికి సంబంధించిన ఈ నిర్మాణం ప్రధాన ద్వారం ఏ వైపులో ఉన్నది, స్వవర్గు షష్ఠీం విజయించ లక్ష్మీం ద్వేచం చతుర్థం ధనమర్థహాని త్రిసప్త సౌభాగ్యయుతంచ సౌఖ్యం పంచాష్టమే హానియుతి ప్రతీక్షాత్. ఇలా అనేక శ్లోకాలతో ఈ శాస్త్రం కొన్ని సూత్రాలను మనకు అందించింది. 1, 6 క్షేమం, 2, 4 మధ్యమ ఫలం, ధనం అర్థహాని, అలాగే 5, 8 నష్టం కలిగిస్తాయి, 3, 7 లాభదాయకం. ఏ వర్గానికి మన పేరు ఏ దిక్కులో రాబోతున్నదో తెలుసుకొని విధి విధాన పురస్సరంగా ప్రధాన ద్వారం ఆ వైపులో ఉండేదిగా ఆ ప్రాంతానికి చెందినదిగా మనం గృహ నిర్మాణం చేసుకుంటే మనకు తప్పక ఆ ఇల్లు సంపదలను అందిస్తుంది. ఇల్లు కడితే మనకు సకల విధాలుగా లక్ష్మీదేవి అనుగ్రహం రావాలి. ఆ ప్రాంతంలో ఎత్తుపల్లాలు, వంపులు, అలాగే ఎదరగా వెనక ముందు ఉండేటటువంటి ఇతర గృహ నివాస సముదాయాలు, దగ్గరగా ఉండేటటువంటి అవసరాలు, ఆసుపత్రులు, రవాణా వ్యవస్థ అన్నీ కూడా చూసుకొని నిర్మాణం చేసే సమయంలో ముఖ్యం ఆ ప్రాంతం, అది మనకు అచ్చి వస్తుందా రాదా ఈ చూసుకునే విధానానికే అర్వణం అచ్చిపాటు చూడడం అంటుంది వాస్తుశాస్త్రం. అర్వణం అంటే ఏమిటో తెలుసుకుందాం. కాబట్టి అర్వణ ప్రకారంగా మన ఇల్లు ఆ నివాస స్థలం రెండూ సరిపోతున్నాయా లేవా సరిపోల్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటిని శాస్త్ర ప్రకారంగా నిర్మించుకుందాం, గృహ బలం పెంచుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.